జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ మనం రాజ్యం. నాకేంటంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి ఫ్రెండ్ అనమాట. ఏంటంటే ఏడుగురు మధ్యలో ఏడుగురు అన్నయ్యలకి ముద్దరు చెల్లెలు అనమాట. సో ఆరుగురు అన్నయ్యలకి ముద్దరు చెల్లి. ఏంటంటే ఎప్పుడు మేము ఎప్పుడు చూసినా అది పానీపూరి బట్ట దగ్గరే ఉండేదన్నమాట. మేము ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ, అసలు వాడు పానీపూరి ఉండోడు మీ పేరు చెప్పుకుని ఒక ఇల్లు కట్టుకుని ఉంటాడు అని సరదాగా అంటూ ఉండేవాళ్ళు. చాలా అంటే చాలా మంచిది అనమాట, ప్యూర్ అట్ హార్ట్. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అందరినీ, ఇప్పుడు ఏంటంటే వదినలని అన్నయ్యల్ని అందరూ సమన్వయం చేస్తూ అసలు అలాగా ఈ 60 దానికి నాకు ఒక ఏడాదో 2 ఏళ్ళ తేడా. సో అలా సమన్వయిస్తూ అందరినీ ఎంత చక్కగానో చూసుకుంది. అత్తోరింటికి ఏంటంటే మా వారి బెస్ట్ ఫ్రెండ్ అనమాట కృష్ణ గారు, ఆకుల కృష్ణ. ఆయన ఇంటికి వెళ్ళారనమాట. అక్కడ కూడా జాయింట్ ఫ్యామిలీ. అక్కడ జాయింట్ ఫ్యామిలీలో కూడా అందరినీ తన వాళ్ళు అనుకుంటే ఇక్కడ ఎంత ముద్దుగా పెరిగిందో. ఇప్పుడు ఏంటంటే అత్తోరింటికి వెళ్ళాక ఎలాగైనా కొంచెం బాధ్యతలు వేరుంటాయి కదా, అక్కడ కూడా మాత్రం ఎంతో చక్కగా నిర్వహించి ప్రతిదీ. పూజలంటే చాలా ఇష్టం దానికి. సో అసలు ఏ పూజల్లోనే ఉంటుంది ఎప్పుడూను. సో ఇవాళ వాళ్ళ ఇంటికి వచ్చాము. తన గురించి ఇప్పుడు ఏంటంటే తను అదే VR4 ఫస్ట్ వాడింది తనమే, నేను గొడవ చేస్తే. సో దాని గురించి విందాం. సార్ రాజ్యం కూర్చో. VR4 నీకు ఎప్పుడు మొదలు పెట్టావు, ఒకసారి దాని గురించి చెప్ప. నువ్వే ఒకసారి షుగర్ ఎక్కువగా ఉంటుంది నాకు, ఎప్పుడు 300-250 అబోనే ఉండేది. దానికి కాను ఇలాగ ఎక్కువగా ఉంటుందనేసరికి VR4 ఒకసారి వాడచ్చు కదా, నేను వాడానే, ఒకసారి ట్రైల్ వేయచ్చు కదా అండి. కానీ అది టూ కాస్ట్. అవును, మామూలుగా టూ కాస్ట్ అంటే ఎంత ఉంది? 2200-300 ఉంటుంది. ఎంత ఒక బాటిల్? ఒక బాటిల్ అది అదే ప్యాక్ తీసుకుంటే తక్కువ. ప్యాక్ తీసుకున్నా కూడా తీసుకున్నప్పుడు 17-15 పడేది. ఇప్పుడు ఇవాళ 6 బాక్సెస్ 13,000 అయిపోయింది. అంతకుముందు 12,000 ఉండేదా? అంతకుముందు 13 ఇచ్చేవాడు. ఓకే, ఇప్పుడు 6 ఇస్తున్నాడు. ఓకే ఓకే. అయినా సరే నేను కంటిన్యూషన్గా అది వాడటం వల్లనే నాకు షుగర్ కంట్రోలు, నాకు నాస్టిల్స్ ఉండేది, అది కంట్రోల్ అవుతుంది. అంటే అలా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా ఐస్ క్రీమ్లు అదేలే ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ చేసుకుంటూ అవన్నీ చేసుకుంటే అలా అని చెప్పి ఇదివరకు అసలు స్వీట్ తినేదాన్ని కాదు, ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం ఎందుకు దాని మీద ప్రేమ పెరిగింది. దాంతో కొంచెం తింటూ ఇది కంట్రోల్ చేసుకుంటూ నిన్నే తీయించుకున్నాను. ఇది 130. ఏది ఫాస్టింగ్? అదేమో 160. అలాగా. నువ్వు రాజా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళావు కదా? వెళ్ళాక నాకు ఆయాసం వస్తుందండి అని చెప్పానంటే, నువ్వు వెంటనే మెయిన్ దానికి వెళ్ళిపోయి రమేష్ గారితో ఎంజియోగ్రామ్ తీసుకోవాలన్నారు. ఓకే. అంటే నాకు కనీసం 10 రోజులు టైం కావాలని, అంటే మా మామగారు సంవత్సరకాలు ఉన్నాయి అంటే 10 రోజులు టైం కొంటే మాట్లాడవా. ఆయన ఇసుక్కున్నాడు. ఇసుక్కొని నీ ఇష్టం నువ్వు ఏదన్నా చేసుకున్నాడు. నేను మటుకు ఆ కార్యక్రమం అయ్యాక కానీ నేను తీసుకోనని చెప్పి ఆ మర్నాడు వెళ్ళి జాయిన్ అయ్యి ఎంజియోగ్రామ్ తీసుకున్నాను. ఆల్రెడీ 70% బ్లాకేజ్. అయినా సరే ఆయన ఒక ట్రిప్ చూద్దామమ్మా, ఎప్పుడైనా ఏదైనా తేడా ఉంటే వచ్చేసాయి అని చెప్పి ఆయన చెప్పారు. రమేష్ గారు చెప్పారు. దాంతో అప్పటి నుంచి VR4 రోజుకు 4 వాడేదాన్ని. అది వాడినప్పుడు 4-5 వాడినప్పుడు బిలో 110, బిలో 140 లోపల. అప్పుడు ఇన్సులిన్ ఎంత చేసుకునేదానివి? ఇన్సులిన్ 30, మొదట్లో 28, తర్వాత 25కి వచ్చాను. తర్వాత 20కి వచ్చాను. ఆ తర్వాత 18-15కి వచ్చా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఎందుకని? VR4
త్రీయే వాడుతున్నారు, మార్నింగ్ ఒకటి. ఓకే ఆయన ఇచ్చే క్యాప్సూల్స్ మళ్ళీ ఉంటాయి, హెవీ డోసేజ్. ఓకే అర్థమైంది. చెప్పేసి అలాగా నైట్ పూట 2 కంపల్సరీ వేస్తాను. కాకపోతే నేను లేట్ ఫుడ్ తింటాను. లేట్ ఫుడ్ కాదు కదా, 8 కల్లా తినేయాలి. అది మటుకు చెయ్యను నేను చేసే తప్పులు అయ్యి. కాకపోతే ఈ వాణి గురించి ముక్కు కంట్రోల్ అయింది నాకు. ఓకే. ఆ ముక్కు దానికి నెలకి నేను ఒక 1000 రూపాయలు ఎంతో పెట్టేదాన్ని. మందులు ఒక యాంటీబయాటిక్లు అవన్నీ కూడా అదంతా బాడీ అంతా పాడైపోద్ది కదా, అయిపోతుంది. దాని బదులు ఇన్వెస్ట్ ఏదో దీనికే పెడితే అవును పోదు కదా అని చెప్పేసి ఆ బాటిల్ చూపిస్తాను. బాటిల్ సరే చూద్దాంలే. ముందర అదేంటి మీ వారికి కూడా అదేంటది వాడానన్నా? మొదట్లో వాడాను, ఆయన పడిపోక ముందు వాడాను. ఎలా పడిపోయారు? దేని వల్ల పడిపోయారు? వాటర్ స్కిడ్ అయ్యారు. అది 1 బాటిల్ 1 డ్రాప్కి ఇక దాంతో పెరిగి దాంతో. ఓకే, ఇది VR4. ఇది VR4. ఓకే, VR4 ఇప్పుడు నీకు మీ వారికి కూడా బాగా పనిచేసింది. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఆయనకి ఆఫ్ చేసేసాను. ఓకే, ఆయనకి నేను మటు కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఇప్పటికీ ఇది కంటిన్యూ చేస్తున్నా. కానీ ఇప్పుడు ఏంటంటే అది కంటిన్యూ చేస్తున్నావు కాబట్టి నువ్వు దానికి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఓకే ఆయన ఇంకా 3 months ఆగిరమ్మా, 4 months. వెరీ గుడ్. ఇప్పుడేం 2 years అయిందా అది అయ్యి? 2 years అయింది. 2 years అయిపోయింది. ఓకే. ఇప్పుడు బ్లాక్స్ కూడా ఏం లేవు నీకు? ఉన్నాయి కానీ పెరగల. కానీ ఇప్పుడు దాని వల్ల ప్రాబ్లం అవసరమైతే మటుకు ఎంజియోగ్రామ్ చేస్తారేమో, మళ్ళీ నాకు తెలీదు. ఓకే, కానీ ప్రాబ్లం వస్తే మటుకు చేసేస్తారట. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఉన్నావు కదా నువ్వు, రోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేయమన్నాను కదా, అది భస్త్రిక అవన్నీ అదే కొన్ని ఎక్సర్సైజ్ మటుకు చేస్తాను నేను. మరి ఇదెందుకు చెయ్యవు? ఇప్పుడు దీంట్లో 100% నీకు ఇది ఉన్నప్పుడు వీడియో ఎక్సర్సైజులు కాదు, ఇది చెయ్యాలి అని చెప్పాను. సో 20 ఏళ్ళ నుంచి నేను అంతా దాంట్లో ఉండి నేను ఇదిగా నాకు అదే కోపం రాజ్యం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 20 ఏళ్ల నుంచి నేను పడ్డాను, నాకు దాని వలన ఉపయోగాలు తెలుసు, చెయ్యండి అంటే ఎందుకు చేయరు? అరే ఎవరిది కాదు. ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ గొయ్యి ఉందే, ఆ గొయ్యలో నేను పడ్డాను, ఇది ఇలా లేచాను అని చెప్పేసానంటే అందరికి నచ్చదు కాదు. నువ్వు వెళ్ళావు కదా అందులో. నా సంగతి అయితే వదిలే కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఎవరైనా చెప్తే ఎక్స్పీరియన్స్ తోటి వినాలి కదా, అది అందుకని చెప్పేసి సరే ఇక నుంచి లేదు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా ఇది తక్కువ అయిపోద్ది, నువ్వు ఇన్సులిన్ ఇంటేక్ తక్కువ అయిపోద్ది. ఆ 70% ఎప్పుడైనా రావాలి అని అంటున్నారు చూడు, ఇది కూడా తగ్గిపోద్ది. సో నా ఇదేంటంటే కోరిక, నువ్వు అవన్నీ చేసి నేను ఎందుకు చెప్పానో నీ మంచి కోసమే చెప్పానని చెప్పేసి అనుకుని ఇవాళ నుంచి భస్త్రిక కాదు సాధన చేయమంట. ఆ మెడిటేషన్ ఒకటి చెయ్యి. సాధన చేయడానికి ముక్కు ఇప్పుడు ఇంకా ముక్కు సహకరించిపోవడం ఏంటి అంటే అంత బ్రీతింగ్ తీసుకోలేదు కాదు. విను, ఏంటంటే పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే పెళ్ళి అదేంటంటే ఇది చేస్తే కానీ అది తగ్గదు. నిజం చెప్తున్నాను. సరే, అవన్నీ ఏంటి మీ అబ్బాయి కలెక్షన్? అన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, ఆయన కలెక్షన్ అదంతా. మా రాజ్యానికి ఒక్కడే కొడుకు, ముద్దుల కొడుకు. ఏంటంటే కాళ్ళకి ఇది కూడా తొడిగి పంపించేది. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మో ఎవరో ఒకళ్ళకి ఇంటర్ వరకు అనుకుంటా కూడాను, ఇంటర్ వరకు కాళ్ళకి బూట్లు కూడా తడికి పంపించేవారు పాపం. అది స్టేట్స్ వెళ్ళి తన పనులన్నీ చేసుకోవడం. సో రాజు, థ్యాంక్స్ అమ్మా, నీ వాల్యుబుల్ టైము. ఏంటంటే VR4 ఎందన్నో బతికిస్తుంది, అందుకని నేను నీ చేత ఇది వీడియో తీపిచ్చాను. ఓకే, జై గురుదేవ్, జై శ్రీరామ్.